హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఊరి నుండి కరీంనగర్కి రిటర్న్ వస్తున్నాం. ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తున్నామంటే ఆద్వికి చాలా ఫీవర్ అండ్ ఐ ఇన్ఫెక్షన్ చాలా అయింది. అందుకే ఫస్ట్ ఐ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించాము. డాక్టర్కి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు అండ్ డ్రాప్స్ కూడా ఇచ్చాడు. ఆద్విగాడు ఐస్కి ఆయింది అని చూపిస్తుంది మీకు. ఇక్కడ మా ఆయన కూడా కంట్లో నాకు ఏమో పడింది బైక్ పైన రాగా అని చెప్తుండు. ఓపీలో ఫుల్ మంది ఉన్నారని అక్కడ వెయిట్ చేస్తున్నాం. తర్వాత సార్ చూశాడు ఆద్విని, చాలా ఇన్ఫెక్షన్ ఉంది ఐస్కి, రబ్ చేయకనండి, స్వెల్లింగ్ బాగుంది కదా అని 2 ఐ డ్రాప్స్ 2 టైప్స్ రాశాడు. ఒక్కొక్కటి 500 అట. షాక్ అయిన నేనైతే. పిల్లల హెల్త్ ముందు మనం మనీ మ్యాటర్ కాదు కదా. తీసుకున్నాము ఐ డ్రాప్స్. డేకి 4 టైమ్స్ వేయమన్నాడు, వేస్తున్నాం. అక్కడ అద్వి వద్దు అని ఏడుస్తుంది. వాళ్ళ నాన్న నేను కలిసి వేస్తున్నాం. వంట చేస్తూ ఒక చిన్ని విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇగ్నోర్ ద నెగిటివ్ పీపుల్. ప్రతివాడు మనల్ని చూస్తూ వాగుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లేదు. మనం చేసే వర్క్ కానీ మనం కష్టపడే తత్వం ఉన్నప్పుడు ఎదుటివాడు ఏదో అంటున్నాడని మనం వెనుక అడుగు వేయద్దు. నలుగురు ఏమనుకుంటారో అని మనం వెనుక అడుగు వేస్తే మనమే వెనుకనే ఉండిపోతాం. అందుకే చాలామంది ఉన్నారు, అందులో ఈ నలుగురు అనుకున్నంత మాత్రాన మనకి ఏమీ కాదు. మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలనుకుంటే 10 మంది 10 రకాలుగా అంటారు. ఆ గోల్ రీచ్ అవ్వడం అనేది ముఖ్యం. అలా అనుకునే వారికి మనం విజయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నా. అలానే మీరు కూడా అనుకొని మీరు చేయాలనుకున్న పనిని సరైన పద్ధతిలో చేసి వారికి చూపించండి. మనల్ని ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నామని వెక్కిరిస్తారు చూడు, వాళ్ళకి మన విజయంతో సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఏదో నాకు అనిపించింది, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చిన్న సజెషన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ నా వర్క్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తర్వాత పైనకి వెళ్ళి ఆరేసాను. కిందికి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసిన. అటు సైడ్ రైస్ పెట్టి ఇటు సైడ్ ఎగ్ కర్రీ వండుతున్నాను. నెక్స్ట్ వంట అయిపోయింది, తిందామని కూర్చుంటున్నా. కొంచెమా పెద్దగా అబ్బా, అది తింటే నువ్వే గ్రేట్ రా. తినేసేయండి. ఊరికి వెళ్ళి వచ్చాక ఇది మా ఇల్లు పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి. లెట్స్ స్టార్ట్.
ఇల్లు చదరడం, బోర్లు తోమడం, ఇల్లు ఉడవడం అన్నీ అయిపోయాయి. ఈవినింగ్ టైంకి ఆద్వి పడుకుంది. టీ తాగుదాం ప్రశాంతంగా టీ పెట్టుకొని, అండ్ మురుకులు చేసి ఉండే మినపప్పుతో. ఆ మురుకులు ఛాయలో వేసుకొని తింటాం, మా తెలంగాణ సైడ్ ఫేమస్. అవి ప్రిపేర్ చేసుకుంటున్నా. కొన్ని బట్టలు ఉంటే మడత పెట్టి ఆద్వి దోశ అని ఏడిస్తే ఇన్స్టెంట్గా బియ్యం పిండితో కొంచెం సాల్ట్ వేసి బియ్యం పిండిలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని దోశలాగా అంటే అట్టు అంటారు మా సైడ్, దోశలాగా పోస్తే తిన్నది. ఆ వీడియో క్లిప్ తీసినా కానీ డిలీట్ అయిందా ఆర్ తీయలేదో గుర్తులేదు. బాగుంటాయి సేమ్ దోశలాగా, ఇన్స్టెంట్ దోశ అన్నట్టు. తర్వాత ఫుల్ హెడేక్గా ఉందని ఫుల్ ఆయిల్ పెట్టుకుంటున్నా, మంచిగా మసాజ్ చేసుకుంటూ ఆయిల్ పెట్టుకుంటున్నా. తర్వాత కొంచెం కందికాయ ఉంటే ఒలుచుకుంటున్నా. నెక్స్ట్ డే ఆద్వి స్కూల్కి పోతే అవుతుందని, కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నెక్స్ట్ డే వీడియో వస్తుంది చూడండి. ఇంతవరకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.